बहनों, आज कुछ गंभीर विषय है, कुछ महत्वपूर्ण निर्णय है। देश में परिस्थितियां बहुत दारुणंగా ఉన్నాయి है। पूरा करेंसी लो 60% ऑफ द ब्रोकर बैंक के पास है, 40% करेंसी उग्रवादी के पास है। To break the grip of the corruption and black money, we decided 500 and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. ఏమంటే సన్యాసి మోడీ గారు ఇలా మీరు చెప్పబడకుండా ఈ 500 రూపాయల నోట్ కరెన్సీ క్యాన్సిల్ చేస్తే నా పరిస్థితి ఏం కావాలి? నాకు ముందు ఒక్కటి నోటే, ఈ ఒక్కటి కూడా క్యాన్సిల్ చేస్తే ఏం కావాలి? నీ ఒక్కడి జీవితం ఏమైనా నాకు పర్వాలేదు. నాకు భారతదేశం అంతా రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను రాంబాబు గారు, రాహుల్ గాంధీ గారు. నా 500 కాదండి, ఇక్కడ చాలా మంది సామాన్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా చిల్లర సలహా ఉన్నదండి. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మన సామాన్య మానవుల పరిస్థితి ఏం కావాలి? చూడండి చూడండి, ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి నోట్ల రద్దు తర్వాత. పబ్లిక్ టాయిలెట్ క్యూ కనిపిస్తుందా? ఇల్లు ఆగే అంత టైం లేదు సార్. భోజనాలు బద్దలైపోతుంది. చూడండి, నోట్ల రద్దుతో ఒక పబ్లిక్ టాయిలెట్ కన్నా గొలుసు 10 దొలాలు గొలుసు ఇవ్వాల్సి వచ్చింది. అమ్మాయి డబ్బు పోయింది, బయటపడ్డా. గతంలో చేసి పోతే పోయింది బాబు, ముందు బయటపడ్డా ఉపద్రవం నుంచి. कॉमन मैन को मत देखो, देश में मेधाవులు ఏమంటున్నారో చూడండి. ఓకే, ఒక సామాన్యుడు బాధలు చూశారు, ఇప్పుడు మేధావులు ఏమంటారో చూద్దాం. ఓకే అయితే మేధావులకు వెళ్ళే ముందు ఒకసారి మన కవాలి దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తాడో చూద్దాం. కవాలి, కమాన్ కవాలి. ఏం కవాలి? ఎప్పుడైనా ట్యాక్స్ కట్టావా కవాలి? కవాలి అంటే అంతే, మైకాకెళ్ళేది కబాలీకి. కబాలీకి వైర్లెస్ ఉండాలి. యా ఓకే కబాలీ, ట్యాక్స్ కట్టావా కబాలీ? ట్యాక్స్ కబాలీ భయపెడతావు కబాలీ. அப்படி போடு போடு போடு. கபாலிடா. 1970లో కట్టావా కబాలీ? ఆ తర్వాత కబాలి ఒక్కసారి కట్టే 100 సార్లు కట్టావా? తట్టినట్టే. ఒక 1970లో ఒకసారి కట్టావా కబాలీ?
మర్చిపోక గుర్తుపెట్టుకో. మీరు తెలుసు సార్, మీరు అమరావతి నుంచే శాసిస్తున్నారు అమెరికాని. మోడీని శాసించడం ఒక లెక్క. ఇందుకే మీరు ఇప్పుడు ట్యాక్స్ కట్టారా? రాష్ట్రం ఎప్పుడే ఏర్పడింది తమ్ముడు. కొత్త రాష్ట్రం అన్నలా వదిలేశారు. ట్యాక్స్ కట్టడానికి నోడెలా తమ్ముడు. నేను ప్రజల్లో కాదు కదండి అడిగేది, మీరేమైనా ట్యాక్స్ కట్టారా? నేనేమన్నా అదానినా అమ్మానినా? ఒక సామాన్య పౌరుడిని. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ నగర నిర్మాణ దీక్షలో బిజీగా ఉన్నారు. ట్యాక్స్ కట్టి టైం కూడా లేదు తమ్ముడు నాకు. ఓకే, మీకు అంటే అర్థమైంది. మీకు ట్యాక్స్ కడతామని ఉంది, కానీ రోజుకి 22 గంటలు పని చేయడం వల్ల టైం లేక కట్టలేకపోయారు మీరు. మరి మాకు డబ్బులు ఎలా వస్తుంది? మోడీ ఎలా? ఇప్పుడే బాలయ్య మంచి పనులు ఉన్నాడు. ట్యాక్స్ కట్టి రెడీగా ఉంది. ఆయన కట్టాలని మాకు అడగండి. ఓ గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కట్టమని కట్టామని చెప్పారు. వెరీ గుడ్ సార్. ఎక్కడ బాలయ్య బాబు ఎక్కడ ఉన్నాడో చూద్దాం. బాలయ్య బాబు ఏమైనా ట్యాక్స్ కడతాడేమో చూద్దాం. ఇప్పుడు వరకు కవాలి కానీ చంద్రబాబు కానీ పైసలు కట్టింది లేదు. ఓ కొంచెం మంచి పళ్ళు ఉన్నట్టున్నారు. బాలయ్య మంచి పళ్ళలో ఉన్నాడు. ఒక టెస్ట్ చేసి చూద్దామా? కానీ టెస్ట్ చేసి చూద్దాం. ఏదైనా ఇవ్వండి కొంచెం. ఓకే ఓకే, ఇది వెలిగితే బ్యాడ్ మూడ్లో ఉన్నట్టు. వావ్, ఓకే, మంచి మూడ్లోనే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడదాం. హలో సార్, ఇప్పుడే సీఎం గారిని కలిసాం. ఆయన చాలాసేపు స్పీచ్ ఇచ్చి ఆల్మోస్ట్ గంట సేపు స్పీచ్ ఇచ్చి ట్యాక్స్ ఏం లేదు, కట్టేది లేదు, కావాలంటే మా బాలయ్య బాబు అడుగున్నారు. మీరు ఏమైనా ట్యాక్స్ కడతారా బాబు? కొంతమంది కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, కొంతమంది కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో కనపడుతుంది. జై బాలయ్య! జై బాలయ్య! జై బాలయ్య! ఎందుకు కట్టాలరా ట్యాక్స్? జై బాలయ్య! నారు పోసాడా, నీరు పెట్టాడా? అప్పట్లో మా నాన్నగారు పైసా పైసా కూడా పెట్టి సంపాదించిన డబ్బురా అది. దానికి ఎందుకు కట్టాలరా ట్యాక్స్? మళ్ళీ ట్యాక్స్ అడిగారంటే రేయ్, నేను ఓటర్ని కాదు, షోటర్ని, కాల్చి పడేస్తా. అమ్మో, తినొచ్చు. ఇదేందమ్మా, ట్యాక్స్ కడితే కడతానా లేకపోతే లేదు. ఏమైనా కట్టేదన్నా చెప్పమ్మా. ఇంతకీ ఆ కేసీఆర్ కట్టాడా ట్యాక్స్? ఓకే ఓకే, ముందు కేసీఆర్ దగ్గర కదా బాబు. బాబు మీరు చాలా సీరియస్ గా ఉన్నారు. ఒకసారి వెళ్ళండి బాబు. ఏమి ప్రపంచం, ట్యాక్స్ కట్టేది లేదు, మళ్ళీ చాలా సీరియస్ అవుతున్నారు. సార్ కేసీఆర్ మీరు జై తెలంగాణ! జై కేసీఆర్! జై తెలంగాణ! జై జై కేసీఆర్! సార్ మీ పరిపాలన చాలా బాగుంది. అయితే మోడీ నిర్ణయంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ట్యాక్స్ కట్టలేని పరిస్థితి. మీరేమంటారు కేసీఆర్? ఏంది రాత్రిపూట పిఎం అంటే పెద్ద మనిషి అనుకున్నా. సన్నాసులో రాత్రిపూట చేస్తాడు. రెడీ అయి ఉన్నా. ఎక్కడికి పోతున్నా తెలుసా? మందాగిరికి పోతున్నా. జై కేసీఆర్! మందాగినాక పైసలు లేకుండా ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి రేపు పొద్దున్న టీవీ దగ్గరకు పోయి లైవ్ షోలు ఇస్తాడు. కేసీఆర్ మందాగిన పైసలు ఇవ్వలేదని చదువుతాడు. అట్లా రేవంత్ రెడ్డి అట్లున్నాడా? రేపు పొద్దున మన పాత బస్సు మటన్ వస్తాను. రేపు పొద్దున దావత్కి 10 కిలోలు మటన్ ఆర్డర్ ఇచ్చిన. రేపు పొద్దున పైసలు ఇవ్వలేదు అనుకో, మనోడు ఏం చేస్తాడు? చార్మినార్ ఎత్తాడు. నమాజ్ బదులు కేసీఆర్ నా బాగున్నాడు అని అంటాడు. అప్పుడు పెట్టుకోవాలి. సార్ ట్యాక్స్ కట్టమంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు? ఇంత పోయినాక ఇక నేను ట్యాక్స్ కడితే ఎందుకు కట్టకుండేది? అందుకే దీన్ని నేను పుష్కలంగా ఖండిస్తున్నా. జై జై కేసీఆర్! సార్ మీరు ఒక పని చేశారు సార్. మీరు కట్టకపోయిన మటన్ మసాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. చూడబోతే మటన్ మటన్ మసాలా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది. ఓకే, అట్లయితే మటన్ మసాలా దగ్గరికి వెళ్ళి వస్తా. మస్తా సాబ్ మీద వస్తావు ఏంది మస్తా సాబ్? అరే మటన్ మటన్ ఊరుకో సాబ్, మాకంతా తెలుసు. ఏం మటన్ సాబ్ ఏంది? షాప్ ఎలా నడుస్తుంది? ఏం బాగాలేదు, రోజు బాగాలేదు. అరే నీ
కొంచెం చూడండి సార్, కొంచెం 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 ట్యాక్స్ ఏం లేదా దందా నడుస్తలే ట్యాక్స్ అయినా కడతాం కట్టం ఏం కడతాం अरे क्या माल है बाप मस्तान साहब थोड़ा क्या कितने किलो ना मटन थोड़ा मस्तान साहब थोड़ा मेरे को अरे अरे ये क्या चाहिए राजू जी मस्तान साहब थोड़ा मेरे को भूख लग रहा मस्तान साहब हाँ भूख लग रहा मस्तान साहब क्या क्या मस्तान साहब थोड़ा भूख लग रही है मटन ले लो मटन नहीं मस्तान साहब मेरे को थोड़ा चिल्ले चाहिए मस्तान साहब अरे कचरा का चिल्लर दे बाबाई अरे చాలా చెప్తున్నా సోనరా వస్తు अरे చిల్లర ఇవ్వండి అంత సీరియస్ అవుతాడుగా ఏదో ఒక ట్యాక్స్ కట్టేది లేదు अरे ఈ మటన్ మస్తాన్ తో అయ్యే వ్యవహారం లేదు ఎవడు కట్టాడు పొలిటిషియన్ కట్టాడు మటన్ మస్తాన్ కట్టాడు కేసీఆర్ కట్టాడు ఎవడు కట్టాడు ఓకే ఒక గోల్డ్ షాప్ వాడు కట్టే అవకాశం ఉంది గోల్డ్ షాప్ వాడి దగ్గర ఫుల్ గా డబ్బు ఉంది ఏదో విధంగా వాడి మీద దాడి చేసి డబ్బులు కొట్టాల్సిందే ఈ రోజు అరే గోల్డ్ షాప్ బాగా నడుస్తున్నట్టుంది కొన్ని రోజులు కస్టమర్ వచ్చి ఏం సార్ ట్యాక్స్ కట్టేది గోల్డ్ షాప్ ఉంది గోల్డ్ షాప్ కస్టమర్లు ఏంటంటే చూడండి అమ్మా మీరు మేకప్ చేసుకోవడం కస్టమర్ ఉండండి కస్టమర్ వచ్చి 15 రోజులు అయింది రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి రండి 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 కూర్చోండి కూర్చోండి కస్టమర్ చూసి 1 ఇయర్ అయినట్టుంది ఓకే ఈ గోల్డ్ షాప్ కూడా ఏమి ట్యాక్స్ కట్టేది లేదు బాబు 10 రోజుల నుంచి కస్టమర్ లేడు వచ్చిన ఒక కస్టమర్ కూల్ డ్రింక్ తాగిపోయాడు ఇలా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇంతకీ దేశంలో ఇంత అరాచకం నడుస్తుంది ఇంతకీ మనకి దేశ రాజకీయాలు సాధిస్తున్న
क्या काम किया, एकदम दमकी दिया। ఏం సార్? జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై బంకు సిద్దికి బంకు సిద్దికి బంకు సిద్దికి ఓకే గుడ్ జాబ్ guys, give them a big round of applause. Come on, Anumita and batch. Anumita and go. Demonetization team, come here. One time demonetization team. Come on to the stage. Okay. So we practice as a Rahul Gandhi, but Katrina, even he gave me surprise to me. He practice as a, and now Sabu Samanyudu, common man, Babu Kadbu ela aయిందో ఇక్కడ తినే. Hey, come on. ఏం సార్ పబ్లిక్ టాయిలెట్ బ్రహ్మాండంగా అడుగుతున్నారు గొలుసులతో ఎంత రిచ్ అయ్యారు మోడీ దెబ్బకు ఎంత రిచ్ అయ్యారు ఏం లేదు సార్ ఇక్కడ అందరూ ఒరిజినల్ డూప్లికేట్ ఆర్డర్ వస్తాయి గోల్డ్ ఆర్డర్స్ వస్తాయి గోల్డ్ వస్తుంది ఊళ్ళో ఏం బాగుంది ఆ రోజుల్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నావు ఏది లేదు సార్ మా దగ్గర వచ్చేస్తున్నాడు సార్ అయ్యో కాదా కేసీఆర్ సార్ ఏం సార్ మీరు కూడా ట్యాక్స్ కట్టబోతారా సార్ ట్యాక్స్ కట్టేశాను మోడీ చూపిస్తాడు ట్యాక్స్ కట్టేశాను ఓకే గుడ్ జాబ్